రూమ్లోకి వచ్చి గొంతు సవరించుకోవడం కాదు, రూమ్లోకి రావడానికి ముందే సౌండ్ చేయాలి. అంటే పర్మిషన్ అడిగి రమ్మంటున్నారా? అవును. ఇదొకప్పుడు నా రూమ్ కూడా. ఇప్పుడు కాదు. ఎందుకు వచ్చావో చెప్పు. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమ్ముని ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించొచ్చారు కదా, తను క్షేమంగా దిగింది, హాస్టల్ చేరుకుంది, డిన్నర్ కూడా చేసింది. ఇందాకే ఫోన్ చేసి చెప్పింది. మీరేమో అమ్ము వెళ్ళిపోయిందని భోంచేయకుండా కూర్చున్నారు. అమ్ము వెళ్ళింది చదువుకోవడానికి కానీ శ్రమ పడ్డానికి కాదు కదా. ఆగాగు, నేను భోజనం మానేశానని నీకెవరు చెప్పారు? మరి మీరు ఇంకా కిందకి రాలేదుగా. 10 minutes ఆగి వద్దాం అనుకున్నాను. అంటే మీరు డిన్నర్ చేస్తారా? ఎందుకు తిన్ను? ఈయన తింటాను అండం నాకింకా కలిసొచ్చేలా ఉంది. మీరు తినటానికి రాలేదని పిల్లలు కూడా తినలేదు, మనోహరి కూడా తినలేదు. తనకేమైంది? ఏమో భోజనం వద్దు అంది. అలా అని మీరు బలవంతం చేశారు. కావాలంటే తినమని మనోహరిని 1-2 సార్లు అడగండి. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇంతకు ముందోసారి మనోహరి తినలేదు అని నేను బలవంతం పడితే తను వామిటింగ్ చేసుకుంది. అయితే తనని కంపెల్ చేయకపోవడమే బెటర్. కరెక్ట్గా ఇరుక్కున్నావు మనోహరి. సరే రండి, పిల్లలు కూడా ఇంకా తినలేదు. నీకు నిన్నే చెప్పాను సరిగ్గా నడవటం నేర్చుకోమని. నువ్వు పడిపోయిన ప్రతిసారి పట్టుకోవడానికి నేనేమైనా? మీరేదో చెప్తూ ఆగిపోయారు, పూర్తి చేయండి. ఇంకోసారి నువ్వు నా రూమ్లోకి రావద్దు. ఏ నాకు పడిపోతారని భయమా? మీరు మరీ అంత వీక్ అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు? అమరేంద్ర ఇక్కడ. సర్లేండి, ఇప్పుడు మీ గురించి మీరు ఎలివేషన్ ఇచ్చుకోవడం ఎందుకు? నా గురించి తను ఏమనుకుంటోంది? నన్ను టీజ్ చేస్తుందా?